గౌరీశంకర్ సార్, మొట్టమొదటి కథ చాలా మంచి కథ చెప్పారు. ఎంతటి పెద్ద అపాయాన్నైనా ఒక చిన్న ఉపాయంతో ఎలా చక్కగా తప్పించుకోవచ్చు అనేది. ఇక పేదరాశి పెద్దమ్మ కథల్లో రెండవ కథ ఏమిటి చెప్పండి. ఈ రెండవ కథ పేరు కళావతి దైవలీల అని శీర్షిక మనం చెప్పుకోవచ్చు. కళావతి ఎవరు, ఆ దైవలీల ఏమిటి అనేది కథలో మనం తెలుసుకోవచ్చు. పూర్వం అవంతి దేశం అనే ఒక దేశం ఉండేది. ఈ అవంతి దేశాన్ని మాధవవర్మ అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ రాజుకి ఇద్దరు కుమార్తెలు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు చారుమతి, కళావతి. కాబట్టి అవంతి దేశాన్ని పరిపాలించేటువంటి ఈ రాజుకి ఇద్దరు కుమార్తెలు చారుమతి, కళావతి. చారుమతి, కళావతి. ఈ రాజు మామూలుగా రాజ్యం పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలంతా కూడా హాయిగా సంతోషాలతో ఉండేవాళ్ళు. ఇలా రాజ్యం కాలం గడుస్తున్నప్పుడు ఒకరోజు ఆ రాజ్యంలో కార్తీక మాసంలో ఆ రాజ్యాలు పూర్వం రాజులు ఈ దైవభక్తి ఇవన్నీ కూడా మామూలుగా ఉండేవి. అప్పుడు ఆ చారుమతి, కళావతిని తీసుకొని ఈ రాజు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఒక దేవాలయానికి వెళ్ళి కార్తీక మాసంలో అక్కడ పూజలు, వ్రతాలు అవి జరిపిస్తూ ఉండేటువంటి వాడు. ఇది ఇలా ఉండగా మరొక రాజ్యం, ఆ రాజ్యం పేరు ఏమిటంటే, ఇది అవంతి దేశం కదా, అది మాళవ దేశం. మాళవ దేశం అనేటువంటి మరొక దేశంలో పొరుగు రాజ్యం, అన్ని రాజ్యాలు చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. మాళవ దేశం అనేటువంటి పొరుగు రాజ్యాల్లో అక్కడ ఒక రాజు దాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు, ఒక కొడుకు. ఆ కొడుకు పేరు కర్ణుడు. అంటే భారతంలో ఉన్న కర్ణుడు కాదండి, మామూలుగా అతని పేరు కర్ణుడు. ఇలా కర్ణుడు, దుర్యోధనుడు అనే ఇతర కథల్లో కూడా మనకు వస్తాయి. ఆ రకంగా మనకు ఈ అవంతి దేశాన్ని పరిపాలించేటువంటి మాధవ శర్మకి కూతుర్లు. ఆయన ధర్మనిష్టాపరుడు, తర్వాత దైవభక్తి కలిగిన వాడు అని మనకు తెలుస్తోంది. ఇక ఈ పక్కన మరొక దేశంలో మరొక రాజు, ఆ రాజుకి కర్ణుడు అనే కొడుకు. ఇతను ఈ కర్ణుడు అనేటువంటి వాడు యుక్త వయస్సు రాగానే ఒకరోజు ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటే పొరపాటున ఒక పాము వచ్చి అతన్ని కాటేస్తుంది. ఆ ఉద్యానవనంలో పాము కాటేస్తుంది. ఆ పాము కాటేయటం వల్ల అతని ఒంట్లోకి విషం పాకి, అయితే కొన్ని మామూలుగా అయితే మనం పాము కాటేయగానే చనిపోతారు అనుకుంటారు, కానీ కొందరు చనిపోకుండా బతికేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం కొన్ని విషకన్య అని ఆ పాము విషాన్ని చిన్నప్పటి నుండి వాళ్ళకి కొద్దిగా ఫీడ్ చేస్తే, అది మనకి చంద్రగుప్త, చాణక్యలో కూడా ఇలాంటి పాత్రలు పూర్వం రాజులు విషకన్యల్ని తయారు చేసి శత్రువుల మీద ప్రయోగించేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మనం సంపర్కం చేయగానే ఆ విషం మన శరీరంలో ప్రవేశించి చచ్చిపోతారు. ఇలాంటివి మన చరిత్రలో కనపడతాయి కథలు. ఇవి వినడానికి వింతగా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఈ కర్ణుడు ఉద్యానంలో విహరిస్తూ ఉన్నప్పుడు ఒక సాయంకాలం ఒక పాము వచ్చి అతన్ని కాటేస్తుంది. కాటేయటం వల్ల అతని ఒంట్లోకి ఆ విషం ప్రవేశించి ఒళ్ళంతా కూడా నల్లబడిపోతుంది. అయితే నిజానికి కర్ణుడు చాలా అందగాడు. యుక్త వయస్సులో మంచి సౌందర్యం ఉంది, ప్రతాపం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, రాజకుమారుడు, రేపో మాపో రాజు కావలసిన వాడు, వివాహం కావలసిన వాడు. అటువంటి వాడు పాము కాటికి గురయ్యి శరీరం అంతా నల్లబడిపోయి చాలా వికృతంగా తయారవుతాడు. మరి ఒక్క అందగాడు ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల మనం అంతా కూడా అప్పుడప్పుడు ఈ ప్లాస్టిక్స్ వికృతంగా తయారయ్యేటప్పటికీ ఇంకా అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆయన ఇక్కడ తండ్రి పేరు కులశేఖరుడు అండి. మాధవ సింహుడేమో చారుమతి, కళావతి తండ్రి. అతను అవంతిపురం రాజు, ఇతను మాళవ దేశం రాజు. ఇతని తండ్రి కులశేఖరుడు, ఇతని కొడుకు కర్ణుడు. ఈ కర్ణుడు పాము కాటికి గురయ్యి అందాన్ని కోల్పోయి అందవిహీనుడుగా ఉంటాడు. ఈ అందవిహీనత రావటంతో తనలో తనకి ఒక విధమైన న్యూనతాభావం వస్తుంది. అంతే కదా, ఒక్కసారి అందంగా అందరూ పొగిడిన మనిషి ఒక్కసారి తెల్లారేటప్పటికి వికృతం అయిపోయేటప్పటికీ నలుగురికి మొహం చూపించాలి అంటే న్యూనతాభావంతో కుంచుకుపోతూ ఉంటాడు. అలా ఎక్కడా బయటికి రాకుండా అంతఃపురంలో అలా రోజులు గడుపుతూ ఉంటే రాజు చాలా బాధపడతాడు. ఎంతోమందిని వైద్యుల్ని పిలిపించి కులశేఖరుడు
ఆయన తండ్రి వైద్యం చేయించి ఎంత చేయించినా కూడా అతను బాగుపడడు, అది తగ్గదు ఆ రోగం అనేది. నెమ్మదిగా అతను కృషించిపోతూ బాధపడుతూ ఇక నా జీవితం వ్యర్థం అని చెప్పేసి ఆ దేశాన్ని వదిలి ఎక్కడో అడవుల్లోకి పారిపోతాడు. తెల్లవారి ఇది విని తన కొడుకు పారిపోయాడని ఆ కులశేఖరుడు రాజు తన సైన్యాన్నంతా పంపించి అడవులు, రాజ్యాలు, అన్ని దేశాలు వెతికిస్తే చివరికి ఒక అడవిలో ఒక చోట ఇతను కనబడతాడు. వీళ్ళ సైనికులంతా వెళ్ళి అతన్ని ఫలానా చోట ఉన్నాడు అంటే రాజు వెళ్ళి తిరిగి రానాయనా, నీ అందంతో మాకేం పని లేదు, నువ్వు మా కళ్ళ ముందు ఉంటే చాలు అన్నా ఇతను రాడు. ఎందుకంటే అందరూ అసహించుకుంటున్నారు. కాకుండా లేదు నేను ప్రశాంతంగా నా జీవితం అని అక్కడ ఒక చిన్న ఆశ్రమంలో వెళ్ళి అక్కడ దైవ చింతన చేసుకుంటూ నేను ఇక్కడే ఉంటాను, నేను రాను అని చెప్పేస్తాడు. ఇంకా రాజు ప్రయత్నం ఫలించకుండా తిరిగి వచ్చి రాజు చింతతో బాధపడుతూ ఉంటాడు. ఇది ఈ దేశంలో అవంతిపురంలో కులశేఖరుడు కర్ణుడి కథ. ఈ పక్క ఏమిటంటే ఈ మాళవ దేశంలో ఈ మాధవ వర్మ అనేటువంటి రాజు ఒకరోజు తన ఇద్దరు కూతుళ్ళని తీసుకొని కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి పూజలు చేయించడానికని శివాలయానికి వెళ్తారు. అక్కడ పూజలు అన్ని అభిషేకాలు అన్నీ చేసిన తర్వాత కూతుళ్ళని అడుగుతాడు, అమ్మ మీరు దేవుడికి దండం పెట్టుకొని ఏం కావాలో కోరుకోండి అంటారు. అప్పుడు ఈ కూతుళ్ళు ఇద్దరిలో కూడా పెద్ద కూతురు చారుమతి తనకి భౌతిక సుఖాల పట్ల ఆసక్తి ఎక్కువ. అంటే నగలు, చీరలు, సంపద, విలాసవంతమైన జీవితం, అందమైన భర్త రావాలి, సహజం ఇవి, అలాంటివి ఎక్కువగా ఉంటాయి భౌతిక జీవితం. ఆమె చెల్లెలు రెండవ కూతురు కళావతి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి చాలా సాత్వికురాలు. ఈ భౌతికమైన జీవితం పట్ల వీటి పట్ల ఆసక్తి ఉండదు. ఆ అమ్మాయి ఎలాంటిది అంటే ఎప్పుడు దైవ చింతనలో ఉంటూ మనకి ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది. అంతే కదా, మనం మానవ ప్రయత్నం చెయ్యాలి, కానీ ఎంత ప్రయత్నం చేసినా ఒక్కోసారి మనం అనుకున్నది సాధించలేకపోయినంత మాత్రాన మనం జీవితం విఫలమైపోయింది అనుకోకూడదు. కాబట్టి అది మనకు అంతే ప్రాప్తం అనుకోవాలి. కాబట్టి కళావతి ఎంత ప్రాప్తమో అంతే అనేటువంటి రకం. దేవుడు మనకి ఎలా రాసి పెట్టుంటాడంటే అలా రాసి పెట్టుంటాడనే రకం. ఇది వాళ్ళ మనస్తత్వం. ఆ తండ్రి గారు దేవుణ్ణి కోరుకోమన్నప్పుడు చారుమతి దండం పెట్టుకొని చేతులు జోడించి ఆ స్వామి ముందు ఏం దండం పెట్టుకుంటుందంటే, మాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చి మమ్మల్ని ఇంత అల్లారు ముద్దుగా పెంచి మమ్మల్ని ఎంతో సంపదలతో పెంచుతున్నటువంటి మా నాన్నగారు 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి దేవా అని దేవుణ్ణి కోరుకుంటుంది. తండ్రి సంతోషిస్తాడు కదా సహజంగా. ఈ రెండో అమ్మాయి ఏం కోరుకుంటుందంటే, దేవా నా జీవితంలో మా జీవితాల్లో ఎవరికి ఏది రాసి పెట్టిందో అది అలాగే జరుగుతుంది కాబట్టి ఆ రకంగా నా జీవితాన్ని కొనసాగించు తండ్రి అని ఈమె మొక్కుకుంటుంది. అప్పుడు తండ్రికి పెద్ద కూతురు తన మేలు కోరుకొని మొక్కుకుంది. చిన్న కూతురు అలా కాకుండా ఎవరికి ఎలా జరిగితే అలా జరుగుతుంది అనే ఒక వేదాంతం చెప్పింది. కాబట్టి చిన్న కూతురి మీద ఆగ్రహం వస్తుంది, పెద్ద కూతురి మీద ప్రేమ పెరుగుతుంది. అప్పుడు చిన్న కూతురిని అంటాడు, ఏమిటి నువ్వు ఇలా వేదాంతం చెబుతున్నావు అంటే, అంతే కదా నాన్నగారు, మేము మీకు పుట్టాము అంటే మేము మీకు కూతుళ్ళుగా రాసి పెట్టాం కాబట్టి పుట్టాము. ఎంతోమంది పుడుతున్నారు మామూలుగా. అదే నాకు రాజవంశంలో మీ కూతురుగా పుట్టే అదృష్టం దేవుడు రాశాడు కానీ పుట్టాను. రేపు పొద్దున్న నాకు ఎవరో ఒకరు భర్తగా ఉంటే వాళ్ళు అవుతారు. కాబట్టి నేను దాన్ని ప్రత్యేకంగా దేవుడి దగ్గర చెప్పుకునేదే ఉంటుంది, దేవుడు రాసి పెట్టిందే జరుగుతుందనే తత్వం. అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే, ఆ దేవాలయంలో ఇంతకు ముందు చెప్పుకున్న ఆ అందవీరుడైనటువంటి కర్ణుడు అనేవాడు ఒక మూలన కూర్చొని ఏదో బిచ్చం ఎత్తుకుంటూ ఆ బిచ్చగాళ్ల మధ్యలో బిచ్చం ఎత్తుకుంటూ ఉంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఈ రాజు అంటాడు, సరే చూద్దాం, నీ మాట నువ్వు అన్నట్టుగా నీ నుదిటి రాత ఎలా ఉందో అలా జరుగుతుంది అన్నావు కదా, నీ నుదిటి రాతని నేను ఇప్పుడే మారుస్తాను, నువ్వు మార్చుకుంటావా. దేవుడు అదే రాసి ఉంటే అదే జరుగుతుంది నాన్నగారు అంటుంది. అయితే ఆ బిచ్చగాళ్ళలో ఉన్నటువంటి ఒక బిచ్చగాడిని తెచ్చి నీకు పెళ్లి చేస్తాను, నీ అదే రాసి ఉంది, నీ నుదుట బిచ్చగాడే నీ భర్తను రాసి ఉంది అంటే, సరే కానివ్వండి సంతోషంగా నేను స్వీకరిస్తాను అని ఈ అమ్మాయి అంటుంది. అనగానే వెంటనే వెళ్ళి ఆ బిచ్చగాడిలో నా కర్ణుడు అనేవాడు అవంతిపురం రాజకుమారుడు అందవిహీనంగా మారినవాడు, వాడిని తీసుకొచ్చి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తాడు.
వాళ్ళు పెళ్లి చేసేసి వెళ్ళండి, మీ బతుకు మీ చావు మీరు చావండి అన్నట్టు, మీ బతుకు మీరు బతకండి అంటే అప్పుడు ఆ కళావతి ఆ కర్ణుడు ఇద్దరు కూడా ఇంకా అక్కడ ఆ రాజ్యంలో ఉండలేక, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా మారింది. అడవిలోకి వెళ్ళి ఒక చిన్న గుడిసె లాంటిది ఏదో ఆశ్రమం లాగా నిర్మించుకొని అక్కడ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆ కర్ణుడు ఆ అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టి ఆ కట్టెలు అమ్ముకొని 4 రాళ్ళు సంపాదించి అలా ఆ భార్యాభర్తలిద్దరూ జీవితం కొనసాగిస్తూ ఉన్న సమయంలో ఒకరోజు ఏం జరుగుతుందంటే, ఈ కర్ణుడు ఈ భర్త ఎవరైతే అందహీనంగా పూర్వ రాజకుమారుడు వాడు ఒకరోజు గొడ్డలి భుజాన వేసుకొని కట్టెలు కొట్టడానికి అడవిలోకి వెళ్తాడు. రోజు వాడి వృత్తి అదే. అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టి ఆ డబ్బులు తెచ్చిస్తే ఆమె వండి పెడితే తింటూ ఉంటారు. అలా కట్టెలు కొట్టడానికి వెళ్ళి కట్టెలు కొట్టి మధ్యాహ్నానికి బాగా అలసిపోయి ఆ చెట్టు కింద పడుకుంటాడు. ఒక చెట్టు కింద చల్లటి నీడలో పడుకున్న సమయంలో ఆ చెట్టుకు దగ్గరలో కొన్ని పొదలు, పాములు, పుట్టలు ఇవన్నీ ఉంటాయి. అయితే వీడు పాము కాటికి గురయ్యి వీడి శరీరం అంతా నల్లగా ఉండటం వల్ల వీడు విడిచేటువంటి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఊపిరి ఏదైతే ఉంటుందో అది నీలిరంగు పొగలాగా బయటికి వస్తూ ఉంటుంది. ఇతను పడుకొని గాఢమైన నిద్రలో పోయినప్పుడు మనం గుర్రు పెడతాం కదా, ఆ గుర్రులో ఆ వాడి ముక్కు నుంచి వెలువడేటువంటి గాలి ఏదైతే ఉంటుందో అది నీలిరంగు పొగలాగా వస్తూ ఉంటుంది. మధ్యాహ్నం అయ్యింది, భర్తకి ఇంకా ఇంటికి రాలేదు. ప్రతిరోజు ఈ భార్య కళావతి ఆ రాజకుమార్తె ఏదో కొంత ఆహారాన్ని తీసుకొని అతనికి భోజనాన్ని తీసుకెళ్ళి మధ్యాహ్నం అతడు ఎక్కడున్నాడో వెళ్ళి భోజనం చేసి ఇద్దరు కలిసి తిరిగి వచ్చేవాడు ప్రతిరోజు. ఆ రోజు కూడా భోజనాన్ని తీసుకొని కళావతి వెతుక్కుంటూ వెళితే ఇతను చెట్టు కింద పడుకొని ఉన్నాడు. అయితే ఈ సమయంలో ఏం జరుగుతుందంటే ఒక పుట్టలో నుంచి ఒక త్రాచుపాము అంటే నల్లగా భయంకరంగా ఉంటుంది. ఒక పాముల్లో త్రాచుపాము, నాగుపాము, కోడిపాము, రకరకాల పాములు ఉంటాయి. ఆ త్రాచుపాము పుట్టలో నుంచి వచ్చి వీడు వెలువడిస్తున్నటువంటి ఆ నీలి రంగు పొగకి అది ఆకర్షితురాలవుతుంది. ఎందుకంటే అది పాము కాటు వల్ల వచ్చింది కాబట్టి అది స్వజాతీయమైనటువంటిది కదా. కాబట్టి వెంటనే ఆ పాము వీడి దగ్గరికి వచ్చి వీడు విడుస్తున్నటువంటి ఆ నీలి రంగు పొగని అది పీలుస్తూ ఉంటుంది. పీల్చుతూ అది ఆనందం పొందుతూ ఉంటుంది. అది ఒక రకమైనటువంటి ఈ కళావతి వచ్చి దూరం నుంచి తన భర్త దగ్గర నల్లటి తాచుపాము వచ్చి ఈ పొగను పీల్చడం, ఆ నీలిరంగు పొగ ఇదంతా చూసి ఏమిటా అని ఆశ్చర్యపడుతుంది. ఇంతలో మరొక పొద నుంచి మరొక పాము వస్తుంది, నాగుపాము. అది మామూలు పాము. అది వచ్చేసేసి ఈ తాచుపాముతో అంటుంది, నిద్రపోయేటువంటి ఒక మనిషిని నువ్వు ఈ విధంగా ఆయన నిద్రాభంగం చేయటం పాపం కదా, నువ్వెందుకు అలా చేస్తున్నావు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పొగను పీల్చేదంతా అంటే అప్పుడు ఆ తాచుపాము ఉంటుంది, నువ్వు నాకు చెప్పొచ్చేది ఏమిటి, నా ఒళ్ళంతా కూడా విషం ఉంది. ఇతని యొక్క రోగాన్ని నయం చేయాలంటే నా శరీరాన్ని ఇతని శరీరానికి రుద్దితే అప్పుడు అంటే ఇది విషం ఉంది కదా, ఈ విషంతోనే ముళ్ళుతోనే ఆ విషయంతో గ్రహించి అతని రోగం పోయి అతను మళ్ళీ ఆరోగ్యవంతుడు అవుతాడు. నీ దగ్గర ఏముంది, నీ దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఉంది అతన్ని మామూలు మనిషి చేసే, కాబట్టి నేను ఆయనకి ఉపకారం చేస్తున్నాను కానీ అపకారం చేయట్లేదు అంటుంది. అప్పుడు ఈ పాము ఏముంటుందంటే, నీ దగ్గర నీది ఒళ్ళంతా విషయమే, కానీ నా దగ్గర నా పుట్టలో రత్నాలు, మణులు, వైడూర్యాలు, వజ్రాలు, పాము పైన మణులు ఉంటాయి కదండి, ఉండేవి అనేవాడు పూర్వం. కాబట్టి నాగమణి పైన మణులు ఉన్నట్టుగా మనకి కథల్లో పురాణాల్లో కనబడతాయి. కాబట్టి నా దగ్గర చాలా సంపద ఉంది, నీ దగ్గర విషం ఉంది, నా దగ్గర సంపద ఉంది, ఏది గొప్ప అని ఆ రెండు కూడా చర్చించుకుంటూ ఉంటాయి. వీటి యొక్క సంభాషణ చర్చించాటున్నటువంటి ఆ కళావతి వింటుంది. విని వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద కర్ర తీసుకొని వెనక నుంచి వచ్చి ఈ 2 పాముల మీద గట్టిగా పారి ఆ రెండింటిని చంపేస్తుంది. 2 చచ్చిపోతాయి. అప్పుడు ఏం చేస్తుంది ఆ కళావతి, విషం ఉన్నటువంటి పాము ఏం చెప్పింది, నా ఒంటితో ఆయన ఒంటిని రుద్దితే మామూలు రూపం వస్తుందండి. వెంటనే ఆ తాచుపాము ఆ కళేబరాన్ని తీసుకొని ఆ రాజకుమార్ తన భర్త ఆ కర్ణుడి ఒంటిపైన రుద్దగానే అతని విషమంతా పోయి ఆ నలుపు రంగు పోయి
తెల్లగైపోయి మామూలుగా పూర్వం ఎంత అందంగా ఉండేవాడు అలాగే. ఆ సుందరాకారంతో వచ్చేస్తాడు. అప్పుడు ఆయన సంతోషిస్తాడు, ఈమె సంతోషిస్తుంది. ఇంకో పాము ఏం చెప్పింది, నా పుట్టలో బోలెనంత మణులు మాణిక్యాలు ఉన్నాయి అని చెప్పింది. కాబట్టి ఇద్దరూ కలిసి ఆ పుట్టను తవ్వి ఆ మణులు, ఆ సంపద, అదంతా ట్రెజరీ అదంతా కూడా తీసుకుని మూట కట్టుకొని ఇద్దరు హాయిగా వెళ్ళి రాజ్యానికి ఆ రాజ్యానికి వెళ్తారు. ఆ అమ్మాయి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, నాన్న ఇదిగో మీరు చెప్పారు కదా దేవుడు ఏది రాసి పెట్టుంటాదని, మీరేమో ఆ బిచ్చగాడితో అన్నారు, ఆ బిచ్చగాడు మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు, మా దగ్గర కొన్ని రాజ్యాలు కొనగలిగినంత సంపదను కూడా మాకు ఇచ్చాడు, ఇది దైవలీల అంటే. అందుకని ఈ కథ పేరు కళావతి దైవలీల అని ఆ రాజుకు చెబితే ఎవరు ఆ రాజు చాలా సంతోషిస్తాడు. చాలా సంతోషించి తన కొడుకు బాగయ్య వచ్చాడు. ముందు తండ్రి గారు తన అల్లుడు బాగయ్య వచ్చాడు, కూతురు కూడా రాజ్యం వచ్చింది అనగానే అక్కడ మాళవ దేశంలో ఆ మాధవ సింహుడికి వీళ్ళంతా చెప్పిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి తిరిగి మళ్ళీ ఆ కర్ణుడి రాజ్యానికి వెళ్తారు. కులశేఖరుడు ఉన్నటువంటి అవంతిపురానికి వెళ్ళి ఆ రాజ్యానికి పట్టాభిషిక్తుడై ఆ అమ్మాయి ఆ రాజ్యానికి పట్టమహిషి అయ్యి బాగా వెలుగొందుతూ ఉంది. కాబట్టి మనకు జీవితంలో ఏది రాసి పెట్టిందో అంటే అదే పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడమే మంచిది. మనకు జరిగింది జరుగుతుంది, అంత మాత్రాన ప్రయత్నం చేయకూడదని కాదు, ప్రయత్నం చేస్తూ పోవాలి. దానికోసం పరుగులు తీసి ఆపదల పాలు కాకూడదు అనేటువంటిది ఈ కథ ద్వారా తెలుస్తుంది. చాలా చక్కటి కథ చెప్పారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు, గౌరీశంకర్ గారు చెప్పినట్టు, పరిగెత్తి పాలు తాగటం కన్నా నిల్చొని నీళ్లు తాగటం మంచిది అనేది మనకి నానుడి. ప్లస్ నేను గత కథల్లో కూడా, పంచతంత్ర కథల్లో కూడా మంచం ఉన్నంత వరకు కాళ్ళు ముడుచుకోవాలి అని ఇలాంటివి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక ఈ కథ విషయానికి వస్తే, రాజకుమారి ఏదైతే చెప్పిందో, భగవంతుడు ఉన్నాడు అని ఏదైతే నమ్మిందో అది 100% జరిగింది. చాలామంది విమర్శిస్తూ ఉంటారు, ఆ దేవుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, ఏది చూపించు, ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి, నేటి తరం పిల్లలకి ఇలాంటి కథలు చెప్పి మన భగవంతుడు మనం నిష్టగా పూజించినా, ఖచ్చితంగా నమ్మినా మనకి నిస్వార్థంగా నమ్మాలి. స్వార్థంతో కూడిన పూజలు కానీ, స్వార్థంతో కూడిన మాటలు కానీ కలిసి రావు. మనకి నిస్వార్థంగా ఏదైనా పూజ చేసినా, ఏదైనా నిస్వార్థంగా అడిగినా, అందులో ఎటువంటి కల్మషం లేకుండా అడిగినా ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చి తీరుతాడు. అదే కళావతికి జరిగింది ఈ కథలో. ఇక కథ చాలా బాగుంది కదా, నచ్చింది కదా, అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో, పేదరాశి పెద్దమ్మ కథల్లో 3వ కథతో కలుద్దాం. నమస్తే.